సార్ ఇప్పుడు గతంలో గోల్డ్ ఎంత విపరీతంగా పెరిగిందో మనం అందరూ చూస్తాం. అప్పుడు తండోపతండాలుగా గోల్డ్ అని ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాను. అందరూ కొనేసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. సో, వాళ్ళు మంచి హైలో ఉన్నప్పుడు కొన్నారు. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది 120, 121 అప్రాక్సిమేట్‌గా ఉంది. సో, ఇప్పుడు ఆ హై ప్రైస్‌లో ప్రీమియంలో ఎవరైతే కొన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్ముకోవాలా? లేకపోతే అలాగే హోల్డ్ చేసుకొని ఉంచుకోవాలా? సో ఫస్ట్ థింగ్ అసలు గోల్డ్ అనేది మనం ఇండియాలో పర్టికులర్‌గా వాడేది ఆర్నమెంట్ పర్పస్. దాన్ని అసలు వెల్త్ పర్పస్‌లో ఎన్నడూ మన ఇండియన్స్ దాన్ని చూడలేదు. సార్ గోల్డ్ అనేది మన ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాన్ని ఒక ట్రెడిషన్ అది. ఒక ట్రెడిషన్ ప్రకారంగా మనం గోల్డ్ వాడుతున్నాం. దాని ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మనం దాన్ని ఇప్పటిదాకా యాక్చువల్‌గా చూసింది. అంటే అసెట్స్ లాగా కూడా సో ఎసెట్ లాగా కూడా పనిచేస్తది అంతే. అంతే. సో ద పాయింట్ ఇక్కడ ఏంటి అసలు ఫస్ట్ మీరు ఆర్నమెంట్ కొన్నారు అని అంటే యు ఆర్ బయింగ్ యువర్ గోల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% డిస్కౌంట్ ఆల్రెడీ. మేకింగ్ చార్జెస్, జీఎస్టీ, తరుగు, మెరుగు, ఎక్స్‌వైజెడ్ అన్నీ ఉంటాయి కదా! అయిపోయిన తర్వాత మీరు కొనేది ₹1,00,000 బంగారం ₹70,000కే. అది ఆ 30% రికవర్ కావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టుద్ది? అర్థమైందా? ఓవర్ ద లాంగ్ డికేడ్స్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు ఎంతో కొంత అది బెటర్ రిటర్న్స్‌ని మీకు అప్పజెప్పచ్చేమో కానీ షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లో ₹1,00,000 ఇన్వాయిస్‌కి ₹1,00,000 తిరిగొస్తదా? రాదు. రాదు. రైట్? సో ఫస్ట్ థింగ్ గోల్డ్ అనేది మన ట్రెడిషన్‌లో భాగం కాబట్టి ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనేటప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ ఇప్పుడు గోల్డ్ అనేది పెరుగుతుంది కదా! కొనమంటారా అని అంటే ఫస్ట్ ఐ విల్ ఆస్క్ ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ ద పర్పస్? సార్ మా అమ్మాయికి సంబంధించిన ఫంక్షన్ వస్తుందండి. సో నేను కొనాలనుకుంటున్నాను అన్నారనుకోండి. అసలు ఫంక్షన్‌కి పెరిగేదానికి మీకేంటి సంబంధం? మీరు కొనే పర్పస్ ఏంటి? పాప ఫంక్షన్‌లో బంగారం వేసుకుంటది కాబట్టి మీరు కొంటున్నారు. పెరిగితే మీకేంటి? తగ్గితే మీకేంటి? కొనుక్కోండి ఇక అంతే. ఎలా అయినా కొనాల్సింది. కొనాల్సిందే. ఇక దాంట్లో బార్గెన్ ఏం లేదు. అట్లా కాదు ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి. ఒక వెల్త్ మేనేజర్‌గా దాన్ని ఒక రేషియోలో చూస్తాం. ఏ రేషియో అని అంటారు? సో బేసిక్‌గా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 5% అని అంటాం. లేదా 10% మాక్సిమం అని అంటాం. ఇన్వెస్ట్‌మెంట్ ఆర్నమెంట్ ఈస్ కన్జంప్షన్. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ అని అంటే ఏంటి? ఐదర్ ఇట్ కుడ్ బి ఎన్ ఈటీఎఫ్ ఆర్ కుడ్ బి ఎ బార్ గోల్డ్ బిస్కెట్. బాండ్స్ వద్దంటారా? బాండ్స్ ఇప్పుడు రావట్లేదు. సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉండుంటే బాగుండేది. అవి లేవు ఇప్పుడు. ఇట్స్ అవర్ బ్యాడ్ లక్. అది ఉండుంటే ఇంకా బెటర్‌గా ఉండేది. సో బేసిక్‌గా మనకి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మన వెల్త్‌లో ఒక 5% 10% ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వెల్త్ ₹1,00,00,000. ఓకే. ₹1,00,00,000లో మీరు ఎంత పెడతారో ఒక ₹5,00,000 పెడతారు. ఓకే. ₹5,00,000 ఇప్పుడు 10% పడ్డది గోల్డ్. 10% అంటే ఎంత? 50,000 పడ్డది. ఓవరాల్ ₹1,00,00,000లో 50,000 పర్సెంటేజ్ ఎంత? 0.5. మీకేమైనా ఇంపాక్ట్ అయిందా? కాదు. కాలేదు. అండ్ 10% పడలేదు. సరే ఓకే 10% పెట్టుకున్నారు గోల్డ్‌ని పోర్ట్‌ఫోలియోలో. 10% ఓవరాల్ గోల్డ్ పడ్డది. 10,00,000లో ఎంత పడ్డట్టు? 1,00,000 పడ్డట్టు. ఓవరాల్ పర్సెంటేజ్‌లో చూస్తే ₹1,00,00,000లో ఇట్స్ 1%. అంతే కదా! దానివల్ల మీకేమైనా ఇంపాక్ట్ అయిందా? లేదు. కాలేదు. సో బేసిక్ ఇక్కడ ఎప్పుడైతే పోర్ట్‌ఫోలియో అలొకేషన్ అనేది మీరు ఒక సిస్టమాటిక్ ప్రాసెస్‌లో పెట్టుకుంటారో అప్పుడు మీకు అది బెటర్‌గా రిటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది.